భారతదేశంలో ఉండే అనుకూలమైన పరిస్థితులు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేవు. వాళ్ళు మార్కెటింగ్ చేయగలిగారు, మనం మార్కెటింగ్ చేయలేకపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం. కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అని. నేను ఒకరోజు చెప్పాను, ఇజమ్స్ అన్ని అయిపోయినాయి, భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం, అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇది శాశ్వతంగా ఉంటుంది. ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానమే అవసరం లేదు. దీనివల్ల అందరికీ లాభం. మంచి టూరిస్ట్ స్పాట్స్ క్రియేట్ చేస్తే, హోటల్ పెడితే వాళ్ళకు ఆదాయం వస్తుంది. ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఆపరేట్ చేస్తే వాళ్ళకు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. టూరిజం అనేది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయం తర్వాత టూరిజం అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే కష్టపడే ఉద్యోగం కాదు. కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బాగా మాట్లాడగలిగి వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేయడం, అంటే వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేసేది టూరిజంలో క్రియేట్ చేస్తాం. ఇంకొక పక్కన మనం వ్యవసాయంలో పని చేస్తూ ఉంటాం. ఇంటర్మీడియట్ చదివిన బాయ్ని వ్యవసాయంలో పని చేపిస్తే 200-300 రూపాయలు ఇస్తే, అదే టూరిజంలో బాగా స్కిల్ డెవలప్మెంట్ చేసి కొద్దిగా ఇంగ్లీష్ నేర్పించి నేరుగా హోటల్కి పోతే దినానికి 600, 700, 1000 రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది. 3 times ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఈ టూరిజం వల్ల వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని జీవన ప్రమాణాల్లో కూడా చాలా మార్పు వస్తుంది. మన రాష్ట్రానికి చాలా అవసరం. ఈ సంవత్సరం పెట్టిన సబ్జెక్ట్ కూడా మన రాష్ట్రానికి చాలా అవసరం. పీస్ అనేది ఆ మాటని 6 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ 100 రోజుల నుంచి వింటున్నాం. ఒక ప్రశాంతం. ఇప్పుడు కూడా నేను లేటుగా వచ్చా ఈ మీటింగ్కి, అది కూడా మీకు చెప్తాను. తిరుపతి లడ్డు విషయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది, పెట్టి మళ్ళీ లేటుగా వచ్చాను. ఏది ఏమైనా ఇది మీరు చూస్తే భారతదేశం మొత్తం జీడీపీలో 6.5% టూరిజం వల్ల ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలో 7.61% ఈ టూరిజం వల్ల ఆదాయం వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే టూరిజం అంతా కూడా మన దగ్గర 3వ స్థానంలో మనం ఉన్నాం. అంటే దేశీయస్తులు మన దేశంలో ఉండే వచ్చే టూరిస్టులలో మనం 3వ ప్లేస్లో ఉన్నాం. విదేశీయులు మన రాష్ట్రానికి వచ్చే దాంట్లో 16లో ఉన్నాం. ఒకప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు, ఈ మధ్య ఆగిపోయారు. కానీ దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడి కోసరం, ఇక్కడ ప్రజల కోసరం కాకపోయినా దేవుడి కోసం వచ్చే పరిస్థితి వచ్చింది. అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, మిగిలిన అన్ని టెంపుల్స్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే మన రాష్ట్రంలో 24 కోట్ల మంది విత్ ఇన్ ది కంట్రీ టూరిస్టులు రాష్ట్రానికి వస్తున్నారు. టెంపుల్స్కి వచ్చేవాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ. విదేశస్తులు మొత్తం 1.7 లక్షలు మాత్రం వస్తున్నారు. 14-19లో 20.6% CAGR గ్రోత్ రేట్ ఉండేది. అలాంటిది 3.3% పెరిగిపోయింది. 1/6 కూడా రాలేదు. అంటే రావడమే మానేశారు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఇప్పుడే మన దేశంలో ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అతిథి దేవో భవ అనేది మన విధానం. అది టూరిజానికి చాలా అవసరం కూడా. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఇప్పుడే టూరిజం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. షార్ట్ ఫిల్మ్ వేశారు, చాలా బాగా తీశారు. అది చూస్తే తప్పకుండా ఆ ప్లేసుకు పోవాలనిపించే విధంగా ఆ షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి
టూరిజం డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మార్కెటింగ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, దేనికైనా మార్కెటింగ్ చాలా ముఖ్యం. అంటే మార్కెటింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఉండే అనుకూలమైన పరిస్థితులన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ఇలాంటి అడ్వాంటేజ్ ఉండే రాష్ట్రం వేరే రాష్ట్రం లేదు. అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి, నదులున్నాయి, చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, పర్యావరణానికి అనేక ప్రత్యేకతలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ప్రాచీన ఆలయాలున్నాయి, బౌద్ధ ఆరామాలున్నాయి, జీవ నదులు, సముద్ర తీరంతో టూరిస్టులు ఆకట్టుకునే ఎన్నో సుందరమైన ప్రాంతాలున్నాయి. అదే మరి స్పిరిచువల్ కేంద్రాలున్నాయి. 13 వన్యప్రాణి ఆభరణ్యాలున్నాయి, 3 జాతీయ పార్కులున్నాయి. ఇంకొక పక్క మన రాష్ట్రంలో మనం చూస్తే సుసంపన్నమైన కళలకు నిలయమైనటువంటి మన రాష్ట్రం, 400 సంవత్సరాల చరిత్ర హస్తకళలకు కొండపల్లి. ఇంకొక పక్క కలంకారి, ఇంకొక పక్క లేపాక్షి. ఇటీవలనే యునెస్కో వారి వారసత్వ జాబితాలో కూడా చేర్చారు. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు, వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా, హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది, లడ్డు విషయంలో. అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క దేవాలయాల్లో కానీ, చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. పాలకులు మేమందరం ఆలోచించుకోవాల్సింది, ముందు అక్కడుండే చట్టాలని, సాంప్రదాయాల్ని మేము గౌరవించాలి. అలాంటిది అక్కడ వేరే మతం వాళ్ళు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అది ఆనవాయితీ. అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు, చట్ట ఉల్లంఘన. నేను ఆ విషయమే చెప్పాను. ఇటీవల NABL మీరు చూశారు, ఏదైతే గీ సరఫరా చేశారో, ఎప్పుడు కూడా లడ్డు తయారు చేయాలంటే ఆవు నెయ్యి అనేది చాలా ముఖ్యం. ఆవు నెయ్యితోనే మనం లడ్డు కానీ ఇవన్నీ తయారు చేస్తాం. రెండో విషయం మీరు చూస్తే ఒక పవిత్రమైన భావం, మన ఇంట్లో పూజ చేసిన ఒక పవిత్రమైన మనసుతో ఒక పవిత్రంగా చేస్తాం. పూజలు కూడా ఇల్లంతా పరిశుభ్రం చేస్తాం, మనసును కూడా ప్యూరిఫై చేసుకుంటాం. ఏ పని చేసినా ఒక పరిశుద్ధంగా చేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం ఇంకొక పని చేసే అవకాశం ఉంటుంది. అలాంటి దేవుని దగ్గర చౌక నెయ్యి, అందు కూడా అడల్ట్రేషన్ నెయ్యి తెప్పించే పరిస్థితికి వచ్చారు. ఇది చెప్పినా వినకపోతే NDDB పంపిస్తే దీంట్లో అనిమల్ ఫ్యాట్ కూడా ఉందని వాళ్ళు సర్టిఫై చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నేను చెప్పకపోతే వెంకటేశ్వర స్వామికి నేను ద్రోహం చేసిన వ్యక్తిని అవుతాను. ఆ విషయమే నేను చెప్పాను. భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ, ఏ దేవాలయంలో కానీ అపచారాలు చేయకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్యూరిటీ అనేది, పవిత్రత అనేది
మనం కాపాడుకుంటే ఆ పవిత్రతే మనల్ని కాపాడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానించే పరిస్థితి ఉండకూడదు. మన రాష్ట్రంలో చూస్తే శ్రీశైలం మల్లన్న, విజయవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న, అన్నవరం, అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం, ఇలాంటి బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రాలున్నాయి. సింహాచలం నరసింహస్వామి ఆలయం, అన్నవరం, అహోబిలం, వేదగిరి, శ్రీశైలం వంటి ప్రాజెక్టులో అక్కడికి పోయి చూడంగానే ఒక స్పిరిచువాలిటీ ఉట్టిపడే విధంగా ఉన్నాయి. అలాంటి సుందరమైన ప్రదేశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పరిశుభ్రమైన వాతావరణం, మంచి వసతి సదుపాయాలుంటే యాత్రికులు దేవుని దగ్గరికి పోయినప్పుడు ఒకరోజు ఉండవలసిన వాళ్ళు ప్రశాంతత కోసం 4-5 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం పుట్టపర్తి సాయిబాబా గారు బతికున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో మనుషులు వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత ఆ ప్రశాంతత చూసిన తర్వాత, ఆయన చెప్పే మాటలు విన్న తర్వాత, వాళ్ళు పనిచేసే ప్లేస్లో కానీ వాళ్ళు ఉండే ఇంట్లో కానీ ఆ యొక్క ప్రశాంతత లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజులకు వచ్చిన వాళ్ళు 6 నెలలు ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. సాయిబాబా గారి యొక్క డివోషన్తో, ఆయన ఇచ్చే ప్రీచింగ్స్తో అక్కడ హాస్పిటల్లో డాక్టర్లుగా వాళ్లే ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ₹1 తీసుకోకుండా. దానివల్ల ఓసారి ఒక సాయిబాబా గారు కూడా మానవ జన్మ ఎత్తి ఆయన ఆచరించిన విధానాల వల్ల వాటర్ స్కీమ్ కావాలంటే ₹250 కోట్ల ఆ రోజుట్లో ఒక్క వాటర్ స్కీమ్ అనంతపూర్కి ఒక్క కాల్ ఇస్తే పూర్తి చేయగలిగాడంటే అది ఆయన చూపించిన చొరవ. నాకు ఒకసారి అనిపిస్తుంది, ప్రజల్లో ఒక నమ్మకం కలిగితే ఏమైనా చేస్తారని. ఇదే విజయవాడ, ఇదే ప్రాంతం మొన్న వరదలు వచ్చాయి. వరదలు వస్తే అతలాకుతలం అయిపోయింది. 10 రోజులు నేను కూడా చాలా బాధపడ్డా. మనసును చలించివేసింది. కనీసం నేను నీళ్లు ఇవ్వలేకపోయానే మనోవేదన అవన్నీ చూశాను. 10 రోజులు నేను బురదలో తిరిగా, మా ఆఫీసులు తిరిగారు, మా ఎమ్మెల్యేలు తిరిగారు, మంత్రులు తిరిగారు, అందరం తిరిగాం. తిరిగి నార్మల్సీ తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా సహకరించారు. 10 days సఫర్ అయినా ఒక్క వ్యక్తి ఒక్క నెగటివ్గా మాట్లాడలేదంటే అది వాళ్ళ మంచితనం, మేము చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం స్పందించారు. 425 కోట్ల రూపాయలు ఇప్పటికీ సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇచ్చారు. నా చరిత్రలో చాలా సంక్షోభాలు చూశారు, కానీ ఈసారి ఎక్కడికక్కడ మధ్యాహ్నం కూడా నాకు 1.5 hour అయింది. ఒక చిన్న కుర్రవాడు, 6వ తరగతి చదివే కుర్రవాడు, 4 సంవత్సరాలు సేవ్ చేసుకున్న కిటీ బ్యాంక్ ₹10,000 తీసుకుని ఇచ్చాడు. నేను అడిగాను, ₹10,000 ఇస్తున్నావు, 4 సంవత్సరాలు నువ్వు పొదుపు చేసుకున్న డబ్బులు నీకు బాధ లేదంటే, అక్కడ పడిన కష్టాలు చూశాను, టీవీల్లో చూశాను. నా డబ్బులు ముఖ్యం కాదు, వాళ్లకు చేరుతుందని తృప్తుందని 6వ తరగతి చదివే విద్యార్థి చెప్పగలిగాడంటే అది స్ఫూర్తి. ఒక ఆడబిడ్డ వచ్చింది. ఆ ఆడబిడ్డను చూస్తే భర్త చనిపోయాడు, ఇంట్లో నుంచి నేను బయట రాలేదు, కానీ ఈరోజు మీరు పడే కష్టం చూశాను. నా వంతు బాధ్యతగా నేను కానీ చేయకపోతే నేను తప్పు చేసిన దాన్ని అవుతాననే ఉద్దేశంతో ఈరోజు నేరుగా మీ దగ్గరకు వచ్చి నేను పొదుపు చేసుకున్న ఈ ₹2 లక్షల మీకు ఇవ్వాలని వచ్చానని ఆవిడ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఈ సంఘటనలో చాలా హృదయ విదారక సంఘటనలు చూశాను. ఒక తండ్రి వచ్చి నీళ్లు ఇవ్వండి, ఇంకేం మాకు అవసరం లేదు, 3 రోజుల నుంచి మా పిల్లలు నీళ్లు అడుగుతున్నారు, నీళ్లు ఇవ్వండి అంటే నీళ్లు ఇవ్వలేని నిస్సహాయ స్థితి.
ఈరోజు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళ మనసులు చలించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా సహాయం చేస్తామనే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒకే ఒక విషయం, విశ్వసనీయత. మనం విశ్వసనీయత మెయింటైన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం రాష్ట్రంలో ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించే టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, ఇంకొక పక్క ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టూరిజం కానీ, ఇలాంటి అనేక పర్యాటకమైనటువంటి అనేక విభిన్న టూరిజం అట్రాక్షన్స్ మనం చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్క రాష్ట్రంలో అరకు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, లంబసింగి, దిండి, పాపికొండలు, మారేడుమిల్లి, బొర్రా గుహలు, కంబాలకొండ, కోనసీమ అనగానే సినిమాలన్నింటిలో అందాల సీమ. అలాంటి కోనసీమని మార్కెటింగ్ చేయగలిగితే బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే బీచ్ టూరిజాలు, సుదీర్ఘ ప్రాంతం ఉంది కాబట్టి బీచ్ టూరిజం డెవలప్ చేసి బీచ్ ఫెస్టివల్స్ పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. విభిన్న వాటర్ స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు. తొందరలోనే సీ ప్లేన్స్ కూడా పెడుతున్నాం. ఇక్కడే కృష్ణా బ్యారేజ్లో తొందరలోనే సీ ప్లేన్ దిగుతుంది. ఇక్కడనే శ్రీశైలం అన్ని కనెక్ట్ చేసి సీ ప్లేన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇంకొక పక్కన హెలీ టూరిజం కానీ ఇలాంటి బీచ్ టూరిజంలో అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో 283 పరిశుభ్రమైన బీచ్లు ఉన్నాయి. ఇది డెవలప్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. సూర్యలంక, కాకినాడ, మచిలీపట్నం ఇలాంటివన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే రిషికొండ బీచ్ అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఇవి కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు, ఆర్సిలీ హిల్స్, లేపాక్షి, గండికోట, కొండారెడ్డి బురుజు, చంద్రగిరి కోట. ఎప్పుడో నేను లైట్ అండ్ షో పెట్టాను, అది పోయింది. ఇప్పుడు మళ్లీ తిరిగి పెడుతున్నాం. అంటే చెడగొట్టినటన్ని రెక్టిఫై చేయడానికే సరిపోతా ఉంది. గుడిమల్లం ప్రాంతాలని హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క శ్రీశైలం, గోదావరి ప్రాంతం, అదే మరి సూర్యలంక బీచ్లు కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14, 19 చేసిన ఎంఓయూలన్నీ పోయినాయి. అందరూ పారిపోయారు. మళ్లీ ఇప్పుడు పిలిచాం, ఒక 40 మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నా, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలని. అది టూరిజంలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, అగ్రో ప్రాసెసింగ్ కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఉద్యోగం కోసం తాపత్రయపడడం కంటే ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలనేది నా కోరిక. దానికోసం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి రావాలంటే టూరిజంలో చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది. 14-19లో 2,000 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది 167 కోట్లు. అంటే ఏ మూలకు సరిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇంకొక పక్కన ఆ రోజుట్లో 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు 500 మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇచ్చేస్తాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ని శ్రీశైలం, అఖండ గోదావరి, సూర్యలంక ఇవన్నీ కూడా స్పెషల్ టూరిస్ట్ సెంటర్స్ కింద అభివృద్ధి చేస్తాం. డెస్టినేషన్ డెవలప్మెంట్ కోసం కూడా ముందుకు తీసుకెళ్తాం. అరకు, లంబసింగి ఇప్పుడే చూపించారు, బెలూన్ ఫెస్టివల్ అరకులో పెట్టాం.
వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఫెస్టివల్స్ అన్ని కండక్ట్ చేశాం. గండికోట మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ అది. అలాంటివన్నీ మనం డెవలప్ చేసుకోగలిగితే చాలా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ ప్రభుత్వ విధానం ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పాలనుకున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా, టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నాం. ఇప్పుడే మా మంత్రికి మా సెక్రటరీకి చెప్తున్నాను. తొందరలోనే ఒక ప్రత్యేకమైన పాలసీ కూడా రూపకల్పన చేస్తాం. హోటల్ ఇండస్ట్రీ కూడా చెప్తున్నా, మీ మీద దాడులుండవు. మీరు కూడా చేయాల్సిన పని సిన్సియర్గా చేయండి, నీతి నిజాయితీగా చేయండి, ఆశపడకుండా చేయండి. పక్క రాష్ట్రంలో 1 గంట వరకు ఉంటే హోటల్స్ అన్ని ఇక్కడ 10 గంటలకో 9:30కు వచ్చి పోలీసులు లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. ఇంత మునిపే జీవో ఇచ్చాను టూరిజం కోసం. 12 గంటల వరకు హోటల్స్ రన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాం. అదే సమయంలో మీరు ఎవ్వరూ భయపడక్కర్లేదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రం ఉండడానికి వీల్లేదు. ఎక్కడ కూడా గంజాయి ఉండదు, లేకపోతే డ్రగ్స్ ఉండవు. ఒకవేళ ఎక్కడన్నా డ్రగ్స్ ఉంటే మాత్రం అదే లాస్ట్ డే అవుతుంది. మొత్తం సీసీటీవీ కెమెరాలు కూడా ఎక్కువ పెడుతున్న రాష్ట్రం మొత్తం. యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవడైనా ఇంట్లో నుంచి బయలుదేరి వస్తే అతన్ని ట్రాక్ చేసే మెకానిజం కూడా పెట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. అదే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకుంటాం, మనం ఇచ్చే డబ్బులు పెడతాం. పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇంకా ముందుకు పోగలిగితే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా తీసుకొని ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఎయిర్ బిఎన్బి, ఇల్లు వీళ్ళది, గెస్ట్లు వాళ్ళు తీసుకొస్తారు. ఆ ఇంట్లో ప్రొఫెషనలిజం. ఇప్పుడు ఇల్లు కట్టారు, మంచి ఇల్లు, ఆ ఇంట్లో ఎవరూ లేరు, మీరు ఎవరికి ఇవ్వరు. దీనివల్ల ఇల్లు కూడా చెడిపోతుంది. అలాంటి ఒక ఇల్లు కూడా మీకు ఒక ఆస్తి కింద, ఒక భూమే కాదు, ఒక ఫ్యాక్టరీయే కాదు, ఒక హోటలే కాదు, ఇల్లు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఉంటుంది. మా సెక్రటరీకి అది చెప్పి ఇలాంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. బ్రింగ్ దెమ్ యాజ్ పార్ట్నర్స్. గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా వచ్చిన ఇండ్లు, బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం బిల్డింగ్లో ఉండి ఉండి అలవాటైపోయి ఇప్పుడు బోరు కొట్టి పల్లెటూరి వాతావరణం చూడాలని చెప్పి చాలా మందికి కోరిక ఉంది. అలాంటప్పుడు మంచి ఇల్లు కానీ అక్కడ ఉంటే నేరుగా టూరిజానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం వస్తుంది. దీంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు నుంచి మేము అడుగుతున్నాం, వితిన్ 15 days అక్టోబర్ లోపల మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తామో మీ అందరికీ అనౌన్స్ చేస్తాం. ఆ తర్వాత మీ బాధ్యత, మీరు ఏ ఏ ప్రాజెక్టులతో ముందుకు వస్తారో మీరు రండి. హోటల్స్ కడతారా, ముందుకు రండి. కట్టిన వాళ్ళు మీరు కొలాబరేషన్స్ పెట్టుకుంటారు, చైన్ ఆఫ్ హోటల్స్ రన్నింగ్ కోసం, అవన్నీ కూడా. అదే మరి ట్రావెల్లో వస్తారా, లేకపోతే దీనివల్ల మీరు టూరిజం వల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది. ట్రావెలింగ్, అక్కడ పనిచేసేవాళ్ళు, టూరిజం స్పాట్స్, లేకపోతే కళాకారులకి, ఇలాంటివి వేరియస్ ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ అప్గ్రేడేషన్ చేయమని డిపార్ట్మెంట్కి చెప్పాను. దీంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నెంబర్ ఆఫ్ రూములు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు చూస్తే 3,340 రూములే ఉన్నాయి. హైదరాబాద్లో ఒక 3-4 హోటల్స్లో ఉంటాయి ఇన్ని రూములు. అన్ని రూములు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా నేను ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఒకే హోటల్, జీవీకే. నేను ఆ రోజు ఏది పెట్టాలన్నా అక్కడికే పోయేవాళ్ళం. అక్కడి నుంచి ప్రారంభిస్తే
ఇప్పుడు కొన్ని వందల హోటల్స్ వచ్చాయి, కొన్ని వేల రూమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు రాష్ట్రంలో కూడా విశాఖపట్నం కావచ్చు, అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, గోదావరి జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో ఇది పెద్ద ఎత్తున తీసుకుంటాం. దీన్ని భారీ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేసేటప్పుడు నేను ఇప్పటికే ఆదోన్లో చూశాను. ఇప్పుడే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 స్టార్ హోటల్ విమలా రెజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం 3.8 ఎకరాలు నిర్మించిన 5 స్టార్ హోటల్ 250 మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది. కనీసం ఆదోనికి పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది. కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వసతి కల్పించినటువంటి ఆ విమల రెజెన్సీ మేనేజ్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం. కంగ్రాచులేషన్స్ అమ్మా, మనస్ఫూర్తిగా అభినందనలు. పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం. అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి. ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. టెక్నాలజీ బాగా హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు, తిండి పెడుతుందా అని మాట్లాడారు. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడం కాదు. సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేం. భార్య లేకపోతే భర్త ఉంటుంది, భర్త లేకపోతే భార్య ఉంటుంది, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు. ఆ పరిస్థితికి వచ్చాం. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ కమాడిటీగా తయారైంది. దాంట్లో కూడా ఒక ఇది ఉంది. సెల్ ఫోన్ ఉంటే వర్చువల్గా అన్ని పనులు మీరు చేసేసుకోవచ్చు. అది మీకు క్యాష్ కావాలన్నా జనరేట్ చేస్తుంది, లేకపోతే వీసా కావాలన్నా అందులో ఉంటుంది, నాలెడ్జ్ కావాలన్నా అందులో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నాలెడ్జ్ ఎకానమీలో టెక్నాలజీ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. దీనికోసం నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా ముందుకు పోవాలో దాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగితే, మొన్న మీరు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను చూశాను, 3 రోజుల్లో 4 లక్షల మందిని ఎన్యూమరేట్ చేయగలిగాం మేము. 1600 టీములు వెళ్ళాయి. 3 days టైం ఇచ్చాను. ఇంటింటికి వెళ్ళారు, ఎన్యూమరేట్ చేశారు. మా దగ్గర పాత డేటా ఉంది, కంపేర్ చేశాం, ఫోన్ నెంబర్లు తీసుకున్నాం. నిన్న 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు నష్టపరిహారం డీబీటీ ద్వారా నేను అందజేశాను. ఇప్పటికి చాలా వరకు చేరిపోయాయి. రేపు మళ్ళీ ఎల్లుండు అందరికి ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపించి చేరిందా లేదా కనుక్కొని దానిపైన ఫైనలైజ్ చేస్తున్నాం. మండే ఒక మీటింగ్ పెట్టుకొని సమ్మింగ్ అప్ చేస్తున్నాం. కొంతమంది మాకు చేరలేదంటే అవి కూడా తెప్పిస్తే 13,000 అప్లికేషన్లు, 11,000 మంది ఇండ్ల దగ్గర లేరు, ఎక్కడికో బయట వెళ్ళారు. అవి కూడా తెప్పించి మళ్ళా ఒకసారి ఫైనలైజ్ చేశాం. నేను ఒకే మాట చెప్పాను, లాస్ట్ మైల్లో ఉండే చివరి వ్యక్తికి న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళనని చెప్పా. ఆ మాట మీద నిలబడి చివరి వ్యక్తికి న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. అది టెక్నాలజీతోనే సాధ్యమయ్యింది. అన్ని విషయాల్లో కూడా అర్బన్ కంపెనీ తెప్పించాం. 500 మంది స్కిల్డ్ లేబర్లు పెట్టి, కార్పెంటర్లు వీళ్ళందరినీ పెట్టి వాళ్ళ దగ్గర పని చేయించాం. ఎలక్ట్రానిక్ గూడ్స్ అందరిని పిలిపించాం. 6,000 మందికి రిపేర్లు చేపించి, ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇవన్నీ రిపేర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఒక 14,000 మంది దగ్గర స్టవ్లు పోతే అవన్నీ రిపేర్ చేపించాం. 80,000 ఇండ్లు ఫైర్ ఇంజిన్స్ పెట్టి క్లీన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం 24 అవర్స్లో. ఇంత పెద్ద విపత్తు 10 రోజులు జరిగితే డ్రైన్స్, ఫ్లడ్ వాటర్ కలిసిపోతే ఒక్క చిన్న డిసీజ్ రాలేదంటే దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తలు.
ఇలాంటివి అన్నీ కూడా టెక్నాలజీ ఏజ్లో వచ్చింది. నాకు ఒక నమ్మకం ఉంది, ప్రజలు కానీ మళ్ళీ అటు ఇటు చూడకుండా నేరుగా చూడగలిగితే ఈ రాష్ట్రం స్వర్ణయుగమే. నాకేమాత్రం అనుమానం లేదు. ఈరోజు కూడా మీరు చూస్తే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినా ఇవ్వలేదని అబద్ధం చెప్పే పరిస్థితికి వస్తే ఆ అబద్ధాన్ని తప్పు అని చెప్పడానికి మళ్ళా నాకు టైం తీసుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ ఇక్కడ వెయిట్ చేపించి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది. నేను భూతంతో పోరాడాలి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి పనులు చేయాలి. ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే అందరంగానే ఒకసారి ఆలోచించుకొని శాశ్వతంగా అలాంటి భూతాన్ని రాజకీయాలు లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గసీమగా తయారవుతుంది, స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ ఉండే వనరులు ఎక్కడా లేవు. హైదరాబాద్ని అభివృద్ధి చేసినప్పుడు నాకేం దొరకలా. అక్కడ దొరికిందంతా గవర్నమెంట్ ల్యాండ్ ఒకటే దొరికింది. నీళ్లు కూడా లేవు ఆ రోజు, మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడే కృష్ణా జలాలు తీసుకెళ్లాను. కరెంటు కూడా సరిగా లేకపోతే కరెంట్ ఇంప్రూవ్ చేశాను. ఏం చేయాలని ఆలోచన ఫస్ట్ ఐటెక్స్ కట్టా, ఐటెక్ సిటీ కట్టా. అక్కడి నుంచి 1 by 1 బ్రిక్ బై బ్రిక్ చేసుకుంటా ముందుకు పోయాం. అన్నీ కూడా 25 సంవత్సరాలు. ఈరోజు మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. ఈ రెండు సాధించామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కర్నూలు జయంతి తిరుపతిలో ఈరోజే చంద్రగిరి కోటలో 6 కోట్లతో లైట్స్ అండ్ షో ఏర్పాటు చేశాం. అనకాపల్లి బొజ్జన కొండలో లైట్స్ అండ్ షో ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ బౌద్ధ ఆరామంలో స్వదేశీ దర్శన కింద ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజే పర్యాటక శాఖాభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ ఐఆర్సీటీసీతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ఒప్పందాలు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒప్పందాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది టూరిస్టులు రావడం. ఇక్కడ కూడా ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. టూరిస్టులు రావాలంటే మనలో కూడా మారాలి. ఎలాంటి చిన్న మోసాలు చేసే పరిస్థితి వస్తే టూరిస్టులు రారు. లా అండ్ ఆర్డర్ బాగా లేకపోతే టూరిస్టులు రారు. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరిని మన ఇంటికి గెస్ట్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తామో మన ఊరికి వచ్చిన టూరిస్ట్ను కూడా అదే విధంగా ట్రీట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దేశాలు నేను చూసా, టూరిజం ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు మాటల్లో సహకరించడం, అన్ని విషయాలు, ట్యాక్సీ డ్రైవర్ మొదలుకొని లేకుంటే హోటల్లో పనిచేసే వ్యక్తులు మొదలుకొని ఆ బిహేవియర్లో చాలా పాజిటివిటీ ఉంటుంది. అవి చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ సంవత్సరం ప్రారంభం ఎవరు చూసినా ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించే మాట్లాడాలి. దేశంలో ప్రపంచంలో ఉండేవాళ్లు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి వెళ్లి ఎక్స్పీరియన్స్ అనుభవించాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ సంకల్పంతో ముందుకు పోదాం. మీరందరూ కూడా దీనికి దోహదం చేయండి. 2047కి రాష్ట్ర జీవీఏలో అంటే జీఎస్డిపిలో కనీసం 15 నుంచి 20% కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు 7.1%. ఇది 3 రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు, మనం చేసే ఉద్యోగాల్లో కనీసం 20% ఉద్యోగాలు టూరిజంలో వచ్చే పరిస్థితి రావాలి. ఇది సాధ్యం. అవి కూడా రావాల్సిన అవసరం ఉంది. విదేశస్తుల్ని అట్రాక్ట్ చేయడంలో కనీసం టాప్ 3లో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒక 5-6 రోజులు ఉండే పరిస్థితి రావాలి.
ఏమీ లేదు చూడడానికని వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి అలాంటి ప్రోడక్ట్స్ మనం ప్రొవైడ్ చేసే పరిస్థితి రావాలి. దానికి మీరందరూ ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. రాబోయే 23 ఏళ్లలో కనీసం రాష్ట్రంలో ఒక 40-50 వేల రూములు రావాలి. ఎయిర్బిఎన్బి కింద కూడా చాలా ఇండ్లు మనం నోటిఫై చేసి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. ఏది తీసుకున్నా ఒక అగ్రికల్చర్ కూడా ఒక టూరిజమే, గుర్తుపెట్టుకోండి మీరు. మనం మంచి పొలాలు కానీ తయారు చేయగలిగి, ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున మనం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం. ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ ఉంది. దగ్గర 5 లక్షల మంది ఫార్మర్స్ పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో 5 ఏళ్లలో 20 లక్షల మంది ఫార్మర్స్ 50 లక్షల ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ పోవాలనుకుంటున్నాం. ఇది కానీ జరిగితే గేమ్ చేంజర్ అవుతుంది. ఇప్పుడే మీరు చూస్తే చాలా మార్పులు వస్తున్నాయి సమాజంలో. గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం, గ్రీన్ హైడ్రోజన్కి పోతున్నాం. ఇప్పుడే నేను చూస్తే ఎన్హెచ్పిసి 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి జెన్కోతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయినప్పుడు టూరిజాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి టూరిజం గురించి పూర్తి అవగాహన ఉండాలి. హోటల్ ఇండస్ట్రీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా ఆంధ్రాకు ఒక మంచి పేరుంది. ఎక్కడన్నా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే ఆంధ్రప్రదేశ్ దొరుకుతుందని. ఢిల్లీలో ఏపీ భవన్ ఉండేది, అందులో మంచి క్యాటరర్ని పెట్టాం. ఇక్కడుండే మన దగ్గరనే సాయి అని. ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా ఆంధ్ర ఫుడ్ కోసం ఏపీ భవన్కి వస్తారు. అది మన ఫుడ్లో ఉండే విశిష్టత. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి మీరంతా. ఎందుకంటే టూరిస్ట్ అనేవాడు ఎంజాయ్ చేయడానికి వస్తారు, ప్రశాంతంగా ఉండడానికి వస్తారు, మంచి ఫుడ్ కోరుకుంటారు. అలాంటివన్నీ మనం కానీ ప్రొవైడ్ చేయగలిగితే కల్చర్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఆల్ ప్రోడక్ట్స్, టూరిజానికి కావలసిన ప్రోడక్ట్స్ తయారు చేసే బాధ్యత మీది, అది మార్కెట్ చేసే బాధ్యత నాది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం కావాలనో ఎప్పటికప్పుడు చెప్తాం. మా వాళ్ళకు కూడా మేము చెప్తాను, మా సెక్రటరీకి కూడా, మీరు చిన్నగా ఆలోచిస్తున్నారు. చిన్నగా ఆలోచిస్తే సాధ్యం కాదు. డ్రీమ్ హై, మెగా డ్రీమ్స్ ఉండాలి. అది సాధించడానికి పాలసీస్ అట్నే ఉండాలి. నేను ఇప్పుడే చెప్పాను, వీలైతే 15 days లోపల మీరు కొత్త పాలసీ తీసుకొస్తున్నారు. టూరిజానికి ఇక్కడే అనౌన్స్ చేశా, ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామని చెప్పి. నేను చాలా ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తాం. ఆ స్టేటస్ ఇచ్చి ఇండస్ట్రీకి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ టూరిజానికి ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ టూరిజం ప్రాజెక్ట్స్, అది హోటల్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటికీ ఇస్తాం. అది ల్యాండ్లో ఇచ్చే ఇన్సెంటివ్ కానీ, క్యాష్ ఇన్సెంటివ్స్ కానీ, పవర్ ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాం. అన్నీ ఇచ్చి ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరికీ మరొక్కసారి ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.